హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్డ్, భర్త మాస్యంలోకి విజ్ఞప్తి మూవీ ఓటీటీ రిలీజ్డ్, అనగనగా ఒక రాజ్యం మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో ఈ 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఏదైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 కెన్నెడీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో జీ5 వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే కన్నడి మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 ద నైట్ ఏజెంట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 2 సీజన్ 1 చూసిన వాళ్ళు సీజన్ 3 కోసం వెయిట్ చేసిన మీ అందరికీ అయితే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ద నైట్ ఏజెంట్ మూవీ వచ్చేసి మనకైతే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి మనకైతే చాలామంది పార్ట్ 1 పార్ట్ 2 చూసి ఉంటారు. సో సీజన్ 3 కోసం వెయిట్ చేసిన మీ అందరికీ అయితే ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 బేబీ గర్ల్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్ అయితే చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇది ఒక మలయాళం మూవీ. సో మలయాళంలో మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగులో వచ్చేసి మూవీని వచ్చేసి సోనీ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. మనకు ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4 బిడ్జర్టన్ సీజన్ 4 పార్ట్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 4 దాకా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సీజన్ 4లో వచ్చేసి పార్ట్ 1 కూడా మనకైతే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇక పార్ట్ 2 అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ సీజన్ 4 వచ్చేసి మనకు పార్ట్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సో ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మనకి ఈ మూవీ వచ్చి మనకైతే ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 రుషభ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి మోహన్ లాల్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకు తెలుగులో రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఆహా వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఫిబ్రవరి 21 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రుషభ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగులో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. మనకు ఆహాలో వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 21 నుంచి వెళ్ళి. నెంబర్ 6 ది సిఇఓ క్లబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఇది ఒక మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే మనకి మూవీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఫిబ్రవరి 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 కుహారా సీజన్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 ఆల్రెడీ మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నెట్ఫ్లిక్స్ని చాలామంది చూసే వాళ్ళకైతే ఈ వెబ్ సిరీస్ అనేది తెలిసి ఉంటాయి. సో కుహారా సీజన్ 1 చాలామంది అయితే చూసి ఉంటారు. సో సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో నెట్ఫ్లిక్స్లో వచ్చేసి ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే కువారా సీజన్ 2 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు ఫిబ్రవరి 11వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 ది బ్లఫ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకొస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ది బ్లఫ్ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులో వస్తుందంటే మనకు ఈ ఫిబ్రవరి 25 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనం ఒక తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా తమిళ్, హిందీ మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 9 సాంప్రదాయని శుద్ధిని శుద్ధ పూసని మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో అయితే మనకి ఈటీవీ యాప్లో వచ్చేసి అవైలబుల్గా అయితే ఉంది. సో చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి ఈటీవీ యాప్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకు థియేటర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ సాంప్రదాయని శుద్ధిని శుద్ధ పూసని మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 యంగ్ షెర్లాక్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళే మనకి మూవీని ప్రొడ్యూస్ చేస్తారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో చూస్తున్న మీ అందరికీ అయితే తెలిసే ఉంటాయి. సో చాలా వెబ్ సిరీస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చి 4వ తారీఖు నుంచి అయితే రిలీజ్
రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ రిలీజ్ కావడానికి చాలా రోజులు ఉన్నా గానీ మనకైతే ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్స్ అనేవి వచ్చేస్తాయి. సో, కొన్ని మూవీస్‌కి మనకు 2 మంత్స్ అవునా ముందే మనకైతే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, మార్చి 4 తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 మనశంకర వరప్రసాద్ గారు మూవీ. సో, చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకెన్నో రోజులు లేదు. సో, కేవలం 4 రోజులైతే ఉంది. సో, 4 రోజుల తర్వాత మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో, ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తీసుకున్నారంటే మనకు జీ5 వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. అండ్ అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే మనశంకర వరప్రసాద్ గారు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మూవీ థియేటర్స్ ఏకంగా 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో, అందుకే ఈ మూవీని థియేటర్‌కెళ్ళి చూసినా గానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మళ్ళీ ఎప్పుడు ఈ మూవీ వస్తుంది, ఎప్పుడు టీవీలోకేసుకొని చూసుకుందామని చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నాం. మీ అందరికైతే మనకు ఈ ఫిబ్రవరి 11వ తారీఖు నుంచెల్లి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది ఈ మూవీ. నెంబర్ 12 నవీన్ పోలిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన 'అనగనగా ఒక రాజు' మూవీ. సో, ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. అండ్ ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనే అగ్రీమెంట్ రాసుకోవడమే జరిగింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 13వ తారీఖు నుంచెల్లి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఈ ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా మనకైతే 5 ఆర్ 6 డేట్స్ మాత్రమే ఉన్నాయి. సో, మనకు ఫిబ్రవరి 13వ తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే 'అనగనగా ఒక రాజు' మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, ఈ మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్‌లో వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, నెంబర్ 13 లాస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి 'భర్త మహాశనులకు విజ్ఞప్తి' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ రిలీజ్ అయ్యి చెప్పుకోంతగా హిట్ అయితే కాలేకపోయింది. సో, మంచి హిట్ టాకే తెచ్చుకుంది. రివ్యూస్ కూడా చాలా బాగుందని చెప్పారు మూవీ వచ్చేసి. అయినా గానీ మనకెందుకో ఏమో గానీ 'రవితేజ' అన్న మూవీస్ ఓవరాల్‌గా మనకు చాలా మూవీస్ అయితే ఫ్లాప్ అవ్వడంతో సో, ఈ మూవీ కూడా మనకైతే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో, మంచి సంక్రాంతి ఫెస్టివల్ కానుకగా అయితే రిలీజ్ అయితే అయింది. మంచి కామెడీ ఓరియెంటెడ్‌గా అయితే ఉంది. మూవీ అయితే బాగుంది. అని అయినా గానీ మనకైతే చాలామంది అయితే థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయలేదు. సో, ఇక ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో, మీ అందరికీ చెప్తున్నాను. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీ మనకైతే లాస్ట్‌కి రిలీజ్ అయింది. మనకు సంక్రాంతి ఫెస్టివల్ మిడ్‌లో అయితే మనకైతే సో, 5 మూవీస్‌లో మనకైతే మిడిల్‌లో అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. కానీ మనకి ఈ మూవీ లాస్ట్‌గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఫ్లాప్ అయినా గానీ మనకి ఈ మూవీని అయితే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో, కొంచెం లేట్‌గానే మనకి ఈ మూవీని ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ జీ5 వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ 13 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని మీరు ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ మన వీడియోకి అయితే ఒక లైక్ కూడా చేసుకోవట్లేదు. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో, మన సబ్స్క్రైబర్స్ కంటే మన సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళే చాలామంది అయితే ఉన్నారు. సో, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.